ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా ఫస్ట్ యానివర్సరీకి మేము గోకర్ణ దండేలి టూర్కి అయితే వెళ్ళాము. ఈ వీడియోలో టూర్కు సంబంధించిన అన్ని డీటెయిల్స్, అలాగే మేము బుక్ చేసుకున్న ట్రావెల్ డీటెయిల్స్ మొత్తం మెన్షన్ చేశాను. సో వీడియో చివరి వరకు చూడండి, మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి హుబ్లీకి 3:30కి ట్రైన్ ఉంది. నాంపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము ఆఫ్టర్నూనే లంచ్ చేసేసాము. ఇది వచ్చేసి సౌత్ ఇండియన్ కిచెన్ అని చెప్పేసి గచ్చిబౌలిలో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సో లంచ్ అయిపోయిన తర్వాత మాకు నియర్ బై స్టేషన్ వచ్చేసి లింగంపల్లి స్టేషను. సో లింగంపల్లి స్టేషన్ నుంచి మేమైతే ట్రైన్ క్యాచ్ చేసాము. మేము ఇండివిజువల్ ట్రావెల్ అయితే బుక్ చేసుకోలేదు, కంబైన్డ్ ట్రావెల్. మాతో పాటు ఇంకొక 4 మెంబర్స్ అయితే ఉన్నారు. మనకి కమ్యూనికేషన్ కోసము వాళ్ళు ఫోన్ నెంబర్స్ అన్నీ కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. అందులో డ్రైవర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు. సో మేము 6 o'clockకి హుబ్లీ రీచ్ అయ్యాము. హుబ్లీ నుంచి ఫస్ట్ మనము దండేలికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి 2 hours పడుతుంది. సో మనకి రిసార్ట్ అయితే అలాట్ చేశాడు దండేలిలో. సో రిసార్ట్కి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయాము. ఫ్రెషప్ అయిపోయేసి ఫస్ట్ డే వచ్చేసి మనకు ప్లానింగ్లో వాటర్ యాక్టివిటీస్ అయితే ఉంది. ఈ వాటర్ యాక్టివిటీస్ అమౌంట్ వచ్చేసి మనకి ప్యాకేజ్లో ఇంక్లూడ్ ఉండవు. ఇది సపరేట్గా అమౌంట్ అనేది పే చేసుకోవాలి. ఇందులో 4 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. 1250 రూపీస్ పర్ హెడ్ అయితే పడింది మనకి. ఫస్ట్ వచ్చేసి రివర్ రాఫ్టింగు, తర్వాత వచ్చేసి కాయాకింగ్, తర్వాత వచ్చేసి జిప్ లైన్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి జోర్బింగ్ స్విమ్మింగ్ అని చెప్పేసి 4 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఈ ప్యాకేజ్లో ఇంక్లూడింగ్ కొన్ని చెప్తాను. టైం వచ్చేసి 2 nights 3 days ఉంటుంది. అలాగే మనీ వచ్చేసి 5,999 పర్ పర్సన్ అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ డే వాళ్ళు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ మేము ఫస్ట్ డే ఫుడ్ నైట్ ఒక్కటే తిన్నాము. ఎందుకంటే మార్నింగ్ మేము వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేలోపు ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోయింది. సో ఫుడ్ అయిపోయింది. తర్వాత ఆఫ్టర్నూన్ మేము వాటర్ యాక్టివిటీస్ కోసం వెళ్ళాం కాబట్టి వాటర్ యాక్టివిటీస్కి తర్వాత రిసార్ట్కి నియర్లీ 1 hour, లైక్ 45 to 1 hour ఉంది. సో అంత దూరం మళ్ళీ ఫుడ్ కోసం వెనక్కి రాలేం కదా. సో అక్కడే లంచ్ అయితే చేసేసాము. నైట్ డిన్నర్కి మాత్రము వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ అయితే మేము తిన్నాము. ఫుడ్ పర్లేదు అనిపించింది. మనకు అలాట్ చేసిన రిసార్ట్ వచ్చేసి రివర్ వ్యూ ఉన్న రిసార్టు. సో మేము రిసార్ట్కి వచ్చేలోపు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. అన్ని గేమ్స్ కంప్లీట్ చేసుకొని, ఇక్కడ గేమ్స్లో క్యూ అనేది ఉంటుంది కదా, సో మనకి కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే మనకి ప్యాకేజ్ బుక్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏమన్నా ఉందంటే కనుక మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. సో మనకి తెలీదు. అలాగే ఎక్కడెక్కడ గేమ్స్ ఉన్నాయి ఏంటనేది చాలా ఉన్నాయి ప్లేసెస్, మనకు క్లారిటీ అనేది ఉండదు. సో ట్రావెల్స్ బుక్ చేసుకుంటే కనుక డ్రైవరే అన్నీ చూసుకుంటాడు. ఇది ఒక ఫస్ట్ అడ్వాంటేజ్. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే కనుక కర్ణాటక ఫుడ్ మ్యాక్సిమం తెలుగు వాళ్ళు నాకు తెలిసి తినలేరనే చెప్తారు. మేము పికిల్స్ అట్లా ఏం తీసుకెళ్ళలేదు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. పికిల్స్ కానీ కొన్ని అంటే చాలా స్పైసీగా అస్సలు కొంచెం కూడా ఉండదు. లెస్ స్పైసీ అంటే లెస్ స్పైసీ. అసలు నోరు నిజంగా చెప్పాలంటే చాలా ఎదోలా అయిపోయింది. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక మనకి పొడి కానీ పికిల్ కానీ అలా తీసుకెళ్తే కనుక మనకి బాగుంటుంది. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకైతే నచ్చదు ఆ ఫుడ్ అయితే కనుక. బట్ 3 days అడ్జస్ట్ అయ్యాము. ఈ ఫుడ్ విషయానికి అయిపోయిన తర్వాత మనకి అకామిడేషన్ ఫస్ట్ డే వచ్చేసి టెంట్ అకామిడేషన్ అని చెప్పారు. టెంట్లో బాగానే ఉండింది కానీ బట్ కొంచెం దోమలు ఆ ప్రాబ్లం అయితే ఉండింది. బట్ అదొక ఎక్స్పీరియన్స్ అన్నట్లు ఉంటుంది. తర్వాత మనకి నైట్ ఇక్కడికి వచ్చేలోపు మొత్తం రిసార్ట్ మొత్తము ఫుల్గా లైక్ డెకరేషన్ చేసేసారు. ఇక్కడ స్విమ్మింగ్ పూల్, తర్వాత స్విమ్మింగ్ పూల్లో డ్యాన్స్ మనకి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత రెయిన్ డ్యాన్స్ ఉంది, ఆర్చరీ ఉంది, కొన్ని ఇండోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో అలా ఫస్ట్ డే అయితే అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ డే మార్నింగ్. అసలు ఎర్లీ మార్నింగే చూడ్డానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. లేక్ వ్యూ ఇక్కడ మంచిగా పిక్స్ తీసుకోవడానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి
ఫైర్ క్యాంపెయినింగ్. సో, నైట్ ఫైర్ క్యాంపెయినింగ్ కూడా ఉండింది. బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే ట్రిప్ అయితే బాగా నచ్చింది. బట్ ట్రావెల్స్ అయితే అంతగా పెద్దగా నచ్చలేదు. సంజీవని ట్రావెల్స్ అని చెప్పేసి మేము ఇన్స్టాగ్రామ్లో చూసి బుక్ చేసుకున్నాము. సో, 50% మాత్రమే సాటిస్ఫాక్షన్. ఎందుకంటే వాళ్ళు చెప్పినవి మ్యాక్సిమం 50% చేయలేదు, 50% చేశారు. ఏదైనా బెనిఫిట్ ఉంది, మాకు ఏదైనా మంచిగా ఉంది అంటే కనుక అది డ్రైవరు, తర్వాత ట్రాన్స్పోర్టేషను. మిగిలినది ఏమీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్టేయింగ్ కానీ, వాళ్ళు అలాట్ చేసిన రూమ్ కానీ ఏం బాలేదు. సెకండ్ డే రూమ్ అలాట్ చేస్తామని చెప్పారు కానీ 10 అని చెప్పారు సెకండ్ డేకి. బట్ మాకు రూమ్ కావాలి అంటే కనుక దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామన్నారు. ఇంకోటి ఏంటే కనుక మనము ఇలా ట్రావెల్స్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడైతే మనకు రూమ్ బుక్ చేస్తారో అక్కడే మనం తీసుకోవాలి. అలా కాకుండా మనము ఓన్గా వెళ్తే కనుక మనకి ఇష్టం వచ్చినట్లు రూమ్ ఎక్కడ కావాలంటే అక్కడ బుక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మాకు ఇచ్చిన టెంట్ అంతా మెస్సీగా ఉంది. ఇక్కడ మొత్తం ప్యాకేజ్ చేసుకున్నాము. ప్యాకింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం గోకర్ణకి వెళ్తున్నాము. మనకి డే 2 ప్లానింగ్లో అయితే కన్నా విభూది వాటర్ ఫాల్స్ ఉంది. సో, మనం వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంటే 1 to 1.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నేచర్ను చూసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనము ఇండివిజువల్గా కాకుండా కంబైన్డ్గా బుక్ చేసుకున్నప్పుడు మనతో పాటు వచ్చే కో ప్యాసింజర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగుండాలి. అప్పుడే బాగుంటుంది ఈ టూర్ అన్నది. మాకైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇది డే 1ది. డే 2ది కూడా తొందరలోనే అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి.